ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, పెద్ద తలభారమును తమను తీర్చవలను. ఎంత మరుపు తెచ్చుకును, ఎక్కడ చూచినా అవే కనిపించును, వినిపించును. ఇంకా మరుసటెట్లు సాధ్యము కాక తమను ప్రార్థించుతున్నాను. తమరు వేరేమీ తలంచగా ఇటు వారికి సూటిగా జవాబిచ్చిన మాబోటి వారులకు ఎంతో భారము తగ్గి సాధన శ్రద్ధ ఎక్కువగును. లేకున్నా ఉన్న భగవత్ విశ్వాసము పోయి నాశుకులమవుతామేమో అన్న భయము మరింత బాధ పెట్టుతున్నది. ఇది నాకు ఒక్కనికే కాక భక్త కోటికి అందరికీ ఉపకారమే. కాన మీరు సందేహించగా తప్పక మా సంశయములు తీర్చి చక్కని యథార్థములు తెలుపుదురని ఆశించున్నాను. స్వామి: ఏమిది అంతటి శిరోపదో కారణమేమి? భక్తుడు: స్వామి, మానవునకు 4 ధర్మములున్నవనియు అవి 1 బ్రహ్మచర్యము, 2 గార్హ్యస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసమనియు వానిలోని 4వ స్థానము చేరువాడే ధన్యతనగాంచును సాక్షాత్కారమును పొందిననియు తెలుపుదురు. కాన ఆ సన్యాసం అంటే ఏమో కొంత సెలవేయండి. స్వామి: దీనికే ఇంత బాధ? పిచ్చివాడ! కాషాయ వస్త్రము వేసినంత మాత్రమన, తలగుండు చేసినంత మాత్రమన సన్యాసి కాడు. సర్వ ఆశలు వెలినవాడు. కోరికల నునవే లేక ఇచ్ఛ, అభీష్టము, క్రియ అంతా ఒక పరమాత్మ పైన, తాను చే సాధన పైన ఉండవలెను. అట్టి ఇచ్ఛా ఆశలు ఎవరు ఉంచుకుందరో వారందరూ సన్యాసులే. అటు లేక సర్వ ఆశలు ఇచ్ఛలు ఉండి కర్మలు చేయుచు కేవలము కాషాయ వస్త్రం వేసి జడలు పెంచిన వారు సన్యాసులు కారు. తెలిసిన? భక్తుడు: బొట్టుకొక సన్యాసి, రూపాయికి ఒక సన్యాసి, నయా పైసకు ఒక సన్యాసి, ఒక సిగరెట్టికే 10 సన్యాసులు చిక్కుదురే. వారిలో ఎవరిని ఆశ్రయించవలను? స్వామి: ఇవి ఏమియో కోరక కేవలము మీ అభివృద్ధిని కోరుచు మీ సాధనకు సరి అయిన మార్గమును చూపు వారిని ఆశించు. అదియు కాకుండా నిన్ను నీవు ఆశ్రయించు. అది పూర్తి క్షేమమును కూర్చును, సందేహమును సమసిపోను. భక్తుడు: అట్లయినా స్వామి, గురువు లేని విద్య గుడ్డి విద్య అందరు కదా. ఎవరినైనా ఒకరిని పెద్దగా ఆశించవలను కదా దారి చూపుటకు. స్వామి: పెద్దలు లోకమన లేకపోలేదు బాబు. అందరూ అట్లే తలంచవద్దు. ఎందరో మహనీయులు కలరు. ధరణి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములెట్లు వెలుగు పగలుగాను అన్నట్లు ఎందరో మహనీయులు కలరు. భక్తుడు: స్వామి, తమరేమైనా చెప్పండి. గృహస్థ ధర్మములో పుణ్యపురుషులు ఉన్నారో ఏమో, వానప్రస్థములో ఉన్నారో ఏమో, బ్రహ్మచార్యములో ఉన్నారో ఏమో. ఇట్టి వారి చెంత నాకు అనుభవం లేదు. కానీ గొప్ప గొప్ప పేర్లు పొందిన వారినే చూచినాను. కానీ సన్యాసుల్లో మాత్రము పుణ్యపురుషులు కనిపించడం చాలా దుర్లభముగా ఉన్నది. ఆశలు లేని సన్యాసులు ఒక్కరూ కనిపించడం లేదు. సన్యాసులకే అంతటి ఆశలున్న సంసారులకు ఆశలు ఉండటంలో తప్పేమున్నది? ఎక్కడికి వెళ్ళినా దుడ్డు దుడ్డు దుడ్డు. స్వామి: న్యాయముగా నీవు చెప్పినట్లు సన్యాసులకు ఆశలు ఉండకూడదు. అసలు వారి కామిని కాంచనములు పరమశత్రువులు. వారిని చేతితో సైతము అంటరాదు. ఏదో చిక్కిన చోట ఇంత ఆహారం స్వీకరించవలను, కానీ వేరు ఆశించరాదు. అది సన్యాసి యొక్క దీక్ష నియమము. దుడ్డుతో వారికి అవసరమే లేదు. భక్తుడు: అయ్యో స్వామి, దుడ్డు అవసరమంతా వారికి ఉన్నది. ఏ సంసారి డబ్బు కొరకు అట్లు బాధపడడు. అంతటి బాధలు పడి ఆ సన్యాసులు దుడ్డు కొరకు తిరుగుతున్నారు. ఇంకా శిష్యులన పిప్పి చేయుచున్నారు. ఇవ్వని శిష్యుడు కాదు, ద్వేషి. ఈ రీతిగా జరుగుతున్నదే. ఇది న్యాయమా? వీరు గురువులా? స్వామి: ఇట్టిది న్యాయమని ఏ పెద్దలు చెప్పరు. అట్టిది న్యాయమని నేనిట్లు చెప్పుదును? అట్టి వారిని ఒక పర్యాయం అడగకూడదా? స్వామి: డబ్బులు మీకెందుకు? మీకు ఇట్టి ఆశలు న్యాయం కాదే అని. భక్తుడు: అన్నీ అడిగితేనే స్వామి. స్వామి: మరి ఏమన్నారు? భక్తుడు: ఆశ్రమ ఖర్చులకు కావాలని అందరూ, ఆశ్రమాభివృద్ధికి కావాలని అందరూ, ఇంకా ఎన్నయో తెలుపుదురు. తెలిపేదానికేమి? మాటలు నెచ్చిన వాడికి మూటలు తీసుకున్నట్లు ఆరితేరి ఉందరు కదా. స్వామి: గురువులకు ఆశ్రితుని అభివృద్ధి ప్రధానము కానీ ఆశ్రమ అభివృద్ధి ప్రధానము కాదు. కేవలము ఆశ్రమముని తప్పించుట అదే పెద్ద శ్రమగా ఉండను. ఇందు మూలమున ఉన్న కొంత భక్తి ఊడిపోయి నాస్తికులగుతున్నారు. ఇట్టి పెద్దలన రాదు, ఎద్దు స్వభావులనవలను. భక్తులను హింసించి బలవంతముగా డబ్బు ఆశించే గురువును కన్నెత్తి సహితము చూడవద్దు నాయన. అట్టి చోటి నుండి దూరమై నీ విశ్వాసము నీవు కోల్పోక అభివృద్ధి పరచుకో. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే